హాయ్ అండి. కంప్యూటర్ అసలు టచ్ లేని వారి కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియో ద్వారా మీరు కంప్యూటర్ అసలు టచ్ లేని వాళ్ళకి అసలు కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. సిస్టమ్ అనేది ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొన్ని కంప్యూటర్స్కి పాస్వర్డ్స్ ఉంటాయి. పాస్వర్డ్ ఇవ్వగానే ఆన్ అవుతుంది. కొన్ని స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆన్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత అంత మొత్తం డెస్క్టాప్ మీద అన్నీ వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వాలండి. రిఫ్రెష్ చేయాలి. మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తే అంత మంచిదన్నమాట. జస్ట్ రైట్ క్లిక్, రిఫ్రెష్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్. మనం ఆప్షన్స్ కోసం రైట్ క్లిక్ ఇస్తాం. ఆ ఆప్షన్ని క్లిక్ చేయడానికి లెఫ్ట్ క్లిక్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే, కంప్యూటర్ స్క్రీన్ మీద దీన్ని మానిటర్ అంటారు. ఈ మానిటర్ మనం అవుట్పుట్ని చూడటానికి మన ఇన్పుట్ ఎలా ఇస్తామంటే త్రూ కీబోర్డ్ మౌస్ ద్వారా ఇస్తాము. ఫస్ట్ మనం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. అసలు ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేస్తాం, అసలు ఫోల్డర్ ఎందుకు మనకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఒక స్టిక్ ఫైల్లో కానీ ఒక కవర్లో కానీ ప్లేస్ చేసుకుంటారు. సేమ్ థింగ్ మనం కంప్యూటర్లో కూడా ఏం చేస్తామంటే, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఆ ఫోల్డర్లో పెట్టుకుంటాం. ఓకే, అయితే మనం ఇప్పుడు ఆ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అది కూడా డెస్క్టాప్ మీద. ఇప్పుడు మనం కనిపించే స్క్రీన్ని మనం డెస్క్టాప్ అంటాం. సో ఈ డెస్క్టాప్ మీద ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. మౌస్తో మీకు ఎక్కడ క్రియేట్ చేయాలనిపిస్తే అక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. వ్యూ, సార్ట్ బై, రిఫ్రెష్, నెక్స్ట్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, అలా కొన్ని వచ్చాయి అనమాట. అందులో న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, న్యూ మీద జస్ట్ మౌస్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత అలా లెఫ్ట్కి తీసుకెళ్తే ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే అదిగోండి ఇక్కడ న్యూ ఫోల్డర్ బ్రాకెట్లో 2 అని ఓపెన్ అయింది. అంటే ఆల్రెడీ ఫోల్డర్ 1 అనేది ఎవరో క్రియేట్ చేశారు, అందుకే 2 అని చూపిస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, మనం నేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఫోల్డర్స్ అన్నాక చాలా రకాలు ఉంటాయి. ఒక దాంట్లో సర్టిఫికేట్ ఫోల్డర్స్ అవ్వచ్చు, ఇంకోటి మెటీరియల్స్ ఫోల్డర్ అవ్వచ్చు. అలా చాలా రకాల ఫోల్డర్స్ మనం మాన్యువల్గా ఫిజికల్గా క్రియేట్ చేస్తాం కదా, సేమ్ ఇలాగే కంప్యూటర్లో కూడా. సో ఇప్పుడు దీనికి ఒక నేమ్ ఇచ్చేద్దాం. నేమ్ ఇవ్వాలంటే ఆ నేమ్ ఫోల్డర్ 2 అనేది మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తుంది, అది సెలెక్ట్ అయ్యింది. మీరు టైప్ చేయగానే వెళ్ళిపోతుంది. దీనికి నేను నేమ్ వచ్చేసి 1 2 3 4 5 6 అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ చూసారా, ఆ ఫోల్డర్ యొక్క నేమ్ 1 2 3 4 5 6 కింద క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ ఫోల్డర్కి 1 2 3 4 5 6 కింద క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫోల్డర్ మీద డబల్ క్లిక్ అంటే లెఫ్ట్ క్లిక్ని 2 టైమ్స్ దాని మీద క్లిక్ చేయాలన్నమాట. చూసారా, ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఫోల్డర్, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ అంటే ఇందులో మనం ఏం ప్లేస్ చేయలే. సో ఇందులో మనం ఏం ఫైల్ పెట్టలేదు కాబట్టి ఫోల్డర్ ఎంటీగా చూపిస్తుంది అనమాట. దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకే, మనం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు కదండి. ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట, సబ్ ఫోల్డర్స్. సో ఈ లెఫ్ట్ క్లిక్ని డబల్ క్లిక్ ఇస్తున్నాను, ఈ ఫోల్డర్ మీద ఓపెన్ అయ్యింది. సో ఈ ప్లేస్లో ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చాను. మళ్ళీ ఇందులో మనకు ఆప్షన్ న్యూ అని కనిపిస్తుంది. సో దీంట్లో మళ్ళీ ఫోల్డర్ మీద క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్లిక్ అంటే సబ్ ఫోల్డర్ అనమాట. ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్. సో ఇక్కడ దీనికో నేమ్ వచ్చేసి 3
5 6 అని ఇస్తున్నాను. ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ అంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఇంకో ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఫోల్డర్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి. ఓకే, కంప్యూటర్ అస్సలు టచ్ లేని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈరోజు మనం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.